వడ్ల కొనుగోలుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అసలు 10 ఏళ్ల పాలనలో రైతులకు మీరేం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. వారొస్తే ఉరేనని అన్నాడు. ప్రకటన చేస్తే రైతులు ఇబ్బంది పడ్డ విషయాన్ని మర్చిపోయారా అని గులాబీ లీడర్లు ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికి సాధ్యం కాని వరి ధాన్యం సేకరణ తమ ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు. సన్నవడ్లకు బోనస్ ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు రామ్మోహన్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో ఒక విజిట్ వరి కొనుగోలు కేంద్రాలకు విజిట్ చేసినట్టుగా, అదేవిధంగా అక్కడ రైతులు బాధపడుతున్నారు అన్నట్టుగా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేయడం జరిగింది. నేను పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వాస్తవాలని రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అవాస్తవాలను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, నేను గతంలో కూడా ఇక్కడే అసెంబ్లీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పానంటే, ఆర్టీఐ కింద మీరు దరఖాస్తు చేసి తీసుకోండి. పక్కనే గోపి అని వ్యవసాయ శాఖ సంచాలకుడు కమిషనర్ గారు ఉన్నారు. అసలు రుణమాఫీ కానీ, అదేవిధంగా సివిల్ సప్లైస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా రైతులకు ఎంత అమౌంట్ ఖాతాలో జమ చేసినాం, ఎంత సమయంలో చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ కొనుగోలు చేశామన్న విషయాలు ఒక్కసారి మీరు ఆర్టీఐ ద్వారా తీసుకొని తద్వారా మీరు ఈ యొక్క ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది, ప్రెస్కు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అవాస్తవాలను వాళ్ళు చెప్పిన దాన్ని ప్రెస్ వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు కూడా అవాస్తవాలను ఆమె ఏం చెప్తుంది, వాళ్ళ నాయకులు ఏం చెప్తుంది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా